నమస్కారం, సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో చాలా మంది శృంగారంలో వైఫల్యం చెందుతున్నారు. శృంగారంలో వైఫల్యం చెందడానికి గల కారణాలేంటి? శృంగారంలో వైఫల్యాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి తెలియజేయడానికి ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ సమరం గారు. డాక్టర్ గారు, చాలా మంది పురుషుల్లో శృంగారం పూర్తి కాకుండానే అంగం మెత్తబడిపోతుంది అంటుంటారు. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? ఎక్కువ మంది మాత్రం అంగం మెత్తబడిపోయిన కారణం వాళ్ళలో యాంగ్జైటీ కారణం అండి. ఒక భయం, ఒక ఆందోళన, ఒక కంగారు, ఒక తొందరపాటు ఇవి ఉంటాయన్నమాట. మెయిన్గా మాత్రం యాంగ్జైటీ. వాళ్ళ యాంగ్జైటీ తెలుసుకోరు వాళ్ళు, కానీ ఏదో కంగారు, ఏదో తెలియని కంగారు ఉంటుంది, భయం ఉంటుంది, లేదే ఫీలింగ్స్, తనకి ఇన్ఫాక్ట్ కాంప్లెక్స్, నాకు ఏదో తక్కువ ఉంది, నాకేదో అనుకుంటారు. అనుకుని సడన్గా మైండ్లో వచ్చిన కల్లా నా అంగం చిన్నదేమో, నేను సరిగ్గా చేయలేనేమో అనుకున్నాను అనుకోండి, అంతే దర్శాలు ఉంది. నేను వాళ్ళు సుఖపెట్టలేకపోతున్నానేమో అనుకుని అయిపోతాను. అంతే అన్నింటికి మూలం ఏంటంటే యాంగ్జైటీ. మాకేం లేదండి యాంగ్జైటీ అంటారు. యాంగ్జైటీ లేదు, తొందరపాటు ఉంది, కంగారు ఉంది, గాబరా ఉంది, ఇవన్నీ యాంగ్జైటీ లక్షణాలే. అంచేత ఈ ఎవరి మనసు ప్రశాంతంగా ఉండి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావాలండి. నేను చక్కగా చేయగలను, నాకేం లోపం లేదు, ఐఎమ్ ఓకే అనుకునేది కావాలి. చాలా వాళ్ళు ఐఎమ్ ఓకే అని కానీ నన్ను చక్కగా చేయగలను కానీ ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేకపోవడం వల్లే ఫెయిల్యూర్ వస్తుంది, అంతకంటే ఇంకా ఇంకేం లేదు. డాక్టర్ గారు, రక్తపోటు, షుగర్, గుండె జబ్బు ఉన్న వాళ్ళలో అంగం మెత్తబడిపోవడం ఎక్కువ అంటారు. ఇది నిజమేనా? నిజమేనండి. రక్తపోటు ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, సింపథిక్ నర్వ్ సిస్టమ్ యాక్షన్లోకి వచ్చి పురుషాంగంలోకి తగిన రక్త ప్రసరణ జరగక అంగం గట్టిపడదు. వాళ్ళు గట్టిపడినా సింపథిక్ నర్వ్ సిస్టమ్ మళ్ళీ యాక్షన్లోకి వచ్చేసి దాన్ని మెత్తబడి చేస్తుంది. ఇంకా బీపీ, షుగర్ అంటారా, షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే షుగర్ వల్ల లోపల రక్తనాళాల్లో ఎండోథీలియం ఉంటుంది. ఆ ఎండోథీలియం థిక్ అయిపోయి లావుగా అయిపోయి మాలు ఒక పొర ఉంటుంది, అది 8 పొరలు 10 పొరల కింద మారిపోయి రక్తాల సనుడిపోయి దాంతో రక్తం తగినంత వెళ్ళక లోపలికి, దాంతో పురుషాంగం సత్సంచం. అంచేత రక్తపోటు ఉన్న వాళ్ళకేమో సింపథిక్ నర్వ్ సిస్టమ్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకేమో రక్తాలు సన్నబడడం, అలాగే కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ వల్ల ఎథెరోస్క్లెరోటిక్ కండిషన్ వచ్చి రక్తాలు సన్నబడడం. ఏదైనా వైఫల్యాలకు మూల కారణం పురుషాంగంలోకి తగినంత రక్తం వెళ్ళకపోవడం. మామూలుగా వెళ్ళే రక్తం కంటే 8 టైమ్స్ 8 రెట్లు రక్తం లోపలికి వెళ్ళాలి. రక్తనాళాలు సన్నబడ్డా, రక్తనాళాలు ముడిచిపోతున్నా తగిన రక్తం వెళ్ళదు, అని చేత అంగం సరి గట్టిపడదు. దీనికి కావాల్సిన అంటే మందులు వాడడం ఎలా ఉన్నా వ్యాయామం కావాలి. వ్యాయామం. రెండోది కొవ్వు పదార్థాలు తక్కువ తీసుకోవాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి. దీనికి అవసరమైతే పక్కన ఇవన్నీ చక్కగా చేస్తూ సెల్నాఫిల్ కానీ టాడాల్ఫిల్ కానీ వాడుకున్నట్లయితే చక్కగా బాగుంటుంది. డాక్టర్ గారు, స్మోకింగ్ చేసే వాళ్ళలో అంగం త్వరగా మెత్తబడిపోతుందా? స్మోకింగ్ మాత్రం సెక్స్కి శత్రువు. స్మోకింగ్ ఎవరు చేస్తారో వాళ్ళల్లో రక్తనాళాల్లో ఎథెరోస్క్లెరోటిక్ కండిషన్ అంటాం. రక్తనాళాల లోపల మొత్తం గోడలన్నీ గట్టిపడిపోయి రక్త ప్రసరణ వెళ్ళదు. స్మోకింగ్ ఎవరు చేస్తారో దాంట్లో నికోటిన్ రక్తాలను బాగా దెబ్బతీస్తుంది, గట్టిపడిపోయి చేస్తుంది. ఇవన్నీ ఏంటంటే పురుషాంగంలోకి తగినంత రక్తం వెళ్లకుండా అవరోధం కలిగించడం. అంటే స్మోకింగ్ మానేస్తే వాళ్ళు దాంతో కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి మందులు వాడినట్లయితే ఒక 3 నుంచి 6 నెలల్లో ఆ పరిస్థితి చక్కదిద్దిపడిపోయి మళ్ళీ మామూలు అయిపోతారు. లేకపోతే స్మోకింగ్ చేస్తుంటే సెక్స్ సరిగా ఉండదు, వీళ్ళకి మంచి ఏదో స్టిమ్యులేషన్ వచ్చేట్లు ఉండొచ్చు కానీ సెక్స్లో మాత్రం డౌన్ అయిపోతారు. డాక్టర్ గారు, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళలో ఈ పరిస్థితి ఎలా ఉంటుంది? కొలెస్ట్రాల్లో కూడా ఇంతే కదా. దాని కొలెస్ట్రాల్ వాళ్ళకి రక్తనాళాల్లో గట్టిపడిపోతాయి, రక్తం సరిగ్గా లోపలికి వెళ్ళదు, రక్తం లోపలికి వెళ్ళక అంగం సమస్య సరిగ్గా ఉండదు. అంచేత కొవ్వుపై ఎప్పుడైతే కొలెస్ట్రాల్ ఉంటుందో, ముఖ్యంగా ట్రైగ్లిసరైడ్స్, కొలెస్ట్రాల్, ఏనుండి LDL ఇవి ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ముఖ్యంగా చేయాల్సినట్టే వ్యాయామం చేయాలి, కొవ్వు పదార్థాలు తగ్గించి తీసుకోవాలి, తర్వాత మందులు వేసుకోవాలి. మందులు వేసుకున్నట్లయితే వాళ్ళు చక్కగా ఉంటారు. డాక్టర్ గారు, మానసికంగా బాధ, దిగులు ఉన్న వాళ్ళలో అంగం త్వరగా మెత్తబడుతుందా? యాంగ్జైటీ. ఎప్పుడైతే మనుషుల్లో యాంగ్జైటీ, దిగులు వచ్చింది, దిగులు ఎందుకు వచ్చింది అంటే ఎందుకని యాంగ్జైటీ, ఒక బాధ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సింపథిక్ నర్వ్ సిస్టమ్ ఉందండి బాడీలో మనకి,
పారాసింపథిక్, సింపథిక్ అని. పారాసింపథిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే పురుషాంగంలో రక్తనాళాలను వ్యాకోపం చేసి పురుషాంగంలోకి చక్కగా రక్త ప్రసరణ చేసి పురుషాంగం చక్కగా గట్టిపడేస్తుంది. ఎప్పుడైతే సింపథిక్ నర్వస్ సిస్టమ్ వస్తుందో దిగులు పడ్డా ఆందోళన చెందినా అలాంటి సింపథిక్ నర్వస్ సిస్టమ్ వచ్చి రక్తనాళాలని పుదింపజేస్తుంది, సన్నబడి చేస్తుంది. అంచేత ఎప్పుడు కూడా సింపథిక్ నర్వస్ సిస్టమ్ దాని యొక్క యాక్షన్ లేకుండా ఉండాలంటే మనిషికి కావాల్సిన దిగులు ఉండడానికి లేదు, భయం ఉండడానికి లేదు, కంగారు ఉండడానికి లేదు, యాంగ్జైటీ ఉండడానికి లేదు, డిప్రెషన్ ఉండడానికి లేదు. మనసు ఉల్లాసంగా ఉంచుకోవాలండి. సెక్స్ విషయంలో ఎవరైతే మనసు ఉల్లాసంగా ఉంచుకుంటారో, ఉత్సాహంగా ఉంచుకుంటారో వాళ్ళకి చక్కగా అంగం గట్టిపడుతుంది. డాక్టర్ గారు, అంగం మధ్యలోనే మెత్తబడిపోవడానికి నరాల బలహీనతే కారణమంటారా? ఈ నరాల బలహీనత మాట కరెక్ట్ కాదండి. వర్డ్ అంగం మెత్తడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ముఖ్యంగా ఒక్కటి యాంగ్జైటీ, రెండోది డిప్రెషను, ఇక మూడోది ఏంటంటే మనకి షుగర్ ఉన్న వల్ల కానీ, ఇద్దరు చెప్పిన షుగర్ కానీ, బీపీ కానీ, లేదా కొలెస్ట్రాల్ కానీ, ఇవి కారణాలు. మెయిన్గా యాంగ్జైటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం అంటే చాలామందికి అంటే ఒక భయం ఉంటుంది వాళ్ళ మీద. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం కల్లా కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటాయి వాళ్ళలో. ఒక రకమైన ఇన్ఫాక్టివ్ కాంప్లెక్స్, ఒక డిఫీటెడ్ మెంటాలిటీ, నేను చేయలేనేమో, నాకు అవదేమో అనే కంగారు. అది అలా కాకుండా ఎవరైతే పాజిటివ్గా థింక్ చేస్తూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా ఉంది, సెల్ఫ్ మోటివేషన్ ఉంటుందో వాడు చక్కగా సెక్స్లో బాగుంటారు. అంతకనికి ఏం లేదు. చాలా విషయాలు మన సెక్స్ విషయంలో మాత్రం ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది మాత్రం చాలా అవసరం. కాన్ఫిడెన్స్ చక్కగా సక్సీడ్ ఇన్ సెక్స్. డాక్టర్ గారు, కొందరు భార్య దగ్గర సరిగ్గా చేయలేకపోతున్నామని పరాయి స్త్రీ దగ్గర బానే ఉంటుందని అంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? అంటే భార్య మీద మోజు లేదు, పక్కన మీద మోజు ఉంది. అంటే చాలా మందికి ఏంటంటే కొత్త వింత పాత రోత. భార్య పాత అయిపోయింది అంటే ఆవిడ మూడు రావట్లేదు. అదే కొత్త ఆవిడ ఏంటంటే ఆవిడ ఎప్పుడు కూడా కొత్త అనుభవం. సెక్స్ విషయం చాలా విచిత్రంగా ఉంటుందండి. సెక్స్ ఎప్పుడు కొత్త అనుభవాలు ఎప్పుడు కూడా కిక్కిస్తాయి. ఒక అమ్మాయితో ఉన్నాడు, ఒక భార్యగా ఉన్న అమ్మాయి దగ్గర అనుభూతి కొత్తగా ఉంటుంది, అనుభవం కొత్తగా ఉంటుంది. సెక్స్ అనుభవం అక్కడ ఫీల్ అవుతారు చక్కగా అనుభవం. మళ్ళీ ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ మళ్ళీ అనుభవం తేడాగా ఉంటుంది. ఆమె బిహేవియర్ వేరుగా ఉంటుంది. ఈ ఒక్కొక్క మనిషి బిహేవియర్ వేరుగా ఉంటే కదా ఎంతమందితో అతను మనసు పడి చేస్తుంటాడో అట్నుంచి వచ్చే రెస్పాన్స్ కూడా వాళ్ళకి ఒక రకం తెలిస్తుంటారు. ఈ సెక్స్ విషయంలో ఒక ప్రత్యేకమైన సైకాలజీ. అంటే ఎందుకు వీళ్ళు ఎక్కువ మంది ఆడవాళ్ళతో ఎందుకు ఎక్కువ సంబంధం పెట్టుకుంటారు ఎక్స్ట్రావర్ట్ అంటే ప్రతి ఒక్క స్త్రీ ఒక వెరైటీగా అనిపిస్తుంది అతని లైఫ్లో. అదే భార్య దగ్గర ఇప్పుడుండే కదా అనే మనసులో ముందే మైండ్ సెట్ అయిపోతుంది. ఎప్పుడుండే భార్య కదా, ఎప్పుడుండే ప్రవర్తనే కదా, ఆమె చేసినట్టు లేదు, ఆమె సెక్స్లో అలా చేసింది ఇలా చేసినా ఉంటారు. అదే కేవలం వాళ్ళ మైండ్ సెట్, అంతకనికి కాదు. ఆ మైండ్ సెట్ని కొద్దిగా మార్చుకుని భార్య దగ్గరే అన్ని సుఖాలు పొందడం నేర్చుకోవాలి. డాక్టర్ గారు, అంగం త్వరగా మెత్తబడిపోవడం కుర్రవాళ్ళలో ఎక్కువ ఉంటుందా, వయసు పైబడిన వారిలో ఎక్కువ ఉంటుందా? అంగం మధ్యలో ఫెయిల్ అయిపోవడం అని గట్టిపడకపోవడం అనేది, సెక్స్ ఫెయిల్యూర్ అనేది కుర్రోళ్ళనే ఉంటుంది, పైవాళ్ళు ఉంటుంది. కానీ ముఖ్యంగా ఎక్కువ కుర్రోళ్ళనే ఉంటుంది. ఒక 25-30 చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తెలియని కంగారు, భయం, ఆందోళన, ఒక తప్పు ఏదో తప్పు చేస్తామని. అంచేత ఒక యాంగ్జైటీ తప్ప ఇంకా ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏంటిపోతుందంటే వాడికి అనుభవం వచ్చేస్తుంది. అనుభవం వచ్చేసి వాడంత కంగారు పడ్డు, భయపడ్డు, ఎక్కడ ఎక్స్ట్రా మ్యారేజ్ కాంట్రాక్ట్స్ ఇస్తే తప్ప లేదా భయపడ్డు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కుర్రోళ్ళే ఎక్కువ భయపడతారు. అంచేత ఈ రకంగా అంగస్తంభన వైఫల్యాలు కుర్రవాళ్ళలో ఎక్కువగా పడతాయి, పెద్దవాళ్ళ తక్కువ ఉంటాయి. పెద్దవాళ్ళు ఒకళ్ళు వచ్చిందంటే వాళ్ళు బీపీ కానీ, షుగర్ కానీ, లేదా కొలెస్ట్రాల్ కానీ, ఇంకోటి లేదా డిప్రెషన్ మానసిక వ్యాధి కానీ ఏది ఉండాలి. లేకపోతే వాళ్ళు పెద్దవాళ్ళు మామూలుగానే ఉంటారు. డాక్టర్ గారు, ముందుగా ఒకళ్ళు ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, నా వక్షోజాలు చిన్నవిగా ఉంటాయి, శృంగార కోరికలు కూడా చాలా తక్కువ ఉంటాయి. వక్షోజాలు సైజ్ పెరిగితే కోరికలు కూడా పెరుగుతాయా? వక్షోజాల సైజ్ పెరగడం ఎలాగో చెప్తారా అని అడుగుతున్నారు. వక్షోజాల సైజుకి సెక్స్ కోరిక సంబంధం లేదండి. అది మనసుకు సంబంధించింది, ఇష్టపడడం బట్టి ఉంటుంది. అంచేత వక్షోజాలు పెంచుకుంటే నాకు సెక్స్ బాగుంటుంది, కోరిక పెరుగుతుంది, కరెక్ట్ కాదు. అవి మాట్లాడే ముందు మామూలుగా పెరుగుతాయి అంతే. వేరే మందులు వాడడం, ఎక్స్ట్రాగా ఏదైనా మందులు వాడితే పెరగడం అనేది మాత్రం జరగదు. కేవలం కావాలంటే ప్లాస్టిక్ సర్జరీ చేయించి పెంచుకోవడం తప్ప మామూలుగా మనం జరగదు.
డాక్టర్ గారు మరో ప్రశ్న ఈ విధంగా ఉంది. డాక్టర్ గారు, స్థూలకాయంలో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ అంటారు కదా. నేను లావుగానే ఉంటాను, నాకు షుగర్ ఉంది. ఇటీవల అంగస్తంభనలు సరిగ్గా ఉండడం లేదు. దాంతో వయగ్రా వాడదాం అనుకుంటున్నాను. వయగ్రా ప్రభావం గుండె మీద కూడా ఉంటుందంట కదా, మరి నేను వయగ్రా వాడొచ్చా అని అడుగుతున్నారు. వయగ్రా ప్రభావం గుండె మీద అంటే ఉండదండి, అలాగే ఉండదు. స్థూలకాయం ఉన్న వాళ్ళకి అంగస్తంభన సరిగా ఉండదు. ఎందుకంటే అంగం చక్కగా గట్టిపడాలంటే టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ చాలా అవసరం. ఈ టెస్టోస్టెరోన్ హార్మోను యాక్షన్లోకి రాదు. రాకపోవడం వల్ల ఎవరికైతే ఒబేసిటీ ఉంటుందో వాళ్ళ సెక్స్లో ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఒబేసిటీ తగ్గింది వ్యాయామం చేయడం ఒకటి, ఆహారంలో జాగ్రత్తగా చేసినట్టే ఒళ్ళు తగ్గించుకుంటే ఈ టెస్టోస్టెరోన్ మళ్ళీ యాక్షన్లోకి వస్తుంది. లేదా ఈ ఎడిపోజ్ టిష్యూ ఉంటుంది, ఇదంతా ఎడిపోజ్ టిష్యూ అంటాం. ఆ ఎడిపోజ్ టిష్యూలో ఈ టెస్టోస్టెరోన్ నిర్వీర్యం అయిపోతుంది అన్నమాట. అది అయితే ఒకటి ఈయన స్థూలకాయం ఉంటే నేను ఎక్కడైనా గుండెపోటు వస్తుంది కదా అని, గుండెపోటు రావడం కారణం ఏంటి, అక్కడ బీపీ పెరుగుతుంది, అన్ని పెరగాలి వస్తుంది. అలాగే స్థూలకాయం మాత్రం ఊరికే ఉన్నది మాకు గుండెపోటే రాదు, అలాగే రాదు. ఆయన మామూలుగా డాక్టర్ చూపించుకుని, అంతగానే డౌట్ ఉంటే ఈసీ తీసి చూపించుకుని, అక్కడ ఈసీ నార్మల్ ఉన్నట్లయితే శుభ్రంగా ఈ వయాగ్రా వాడుకోదు. వయాగ్రా వాడడం వల్ల మాత్రం గుండెపోటు రాదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ సిల్నాఫిల్ టాడాఫిల్ వాడినట్లయితే గుండెపోటు వస్తుంటారు. ఆ మందుల వల్ల మాత్రం గుండెపోటు రాదు. ఇంకా చెప్పాలంటే గుండెపోటు రాకుండా నివారణ జరుగుతుంది. ఎందుకంటే ఈ మందుల యొక్క ప్రభావం ఏంటి, వ్యాసో డైలటేషన్ అంటే రక్తనాళాలని వ్యాకోజింపు చేయడం. రక్తనాళాలు పురుషాంగంలో ఎలా అయితే రక్తనాళాలను వ్యాకోజింపు చేసి పురుషాంగం ఆ గట్టి పీరియడ్లు ఎలా చేస్తుందో, సేమ్ మెడిసిన్ గుండెలోని రక్తనాళాలను కూడా వ్యాకోజింపు చేస్తుంది. అంటే గుండెకి రక్త ప్రసరణ చాలా చక్కగా పెరుగుతుందన్నమాట. అంచేత సిల్నాఫిల్ వాడడం వల్ల ఏమాత్రం కూడా గుండెపోటు రాదు, దానివల్లకి రాదు. ఎవరు గుండెపోటు ఉండి కాక గుండె పెరిగిపోయి ఉండి అలా ఉన్న వాళ్ళకి అప్పుడు మనకి ఇబ్బంది వస్తుంది. హార్ట్ డిసీజ్ లేకపోతే మాత్రం ఏమీ లేదు, నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. అది గుండెకు కూడా మంచి చేస్తుంది. ఆ గుండె జబ్బులో 20 mg సిల్నాఫిల్ 20 mg 3 times a day వాడతాం. ఎందుకని, గుండె జబ్బును తగ్గించడం కోసం. అదే గుండె జబ్బు వస్తుందనేది లేదు. గుండె జబ్బు ఉన్నవాళ్ళు కొన్ని పరిస్థితుల్లో కొన్ని రకాల గుండె జబ్బుల్లో సిల్నాఫిల్ వాడకూడదు అని డాక్టర్ చెప్తారు. డాక్టర్ గారు మరో ప్రశ్న ఈ విధంగా ఉంది. డాక్టర్ గారు, నాకు కొత్తగా పెళ్లైంది. గత 3 నెలలుగా శృంగారంలో పాల్గొంటున్నాము. త్వరగా పిల్లలు పుట్టాలని కోరుకుంటున్నాము. కానీ ఏం లాభం, నేను శృంగారంలో పాల్గొన్న ప్రతిసారి మా ఆవిడ యోని నుండి వీర్యం మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఎన్నిసార్లు పాల్గొన్నా ఇదే పద్ధతి. ఇలా వీర్యం బయటకు వచ్చేస్తూ ఉంటే గర్భం రాదని కొందరు పెద్దలు అనగా విన్నాను. నా భార్య, పిన్ని, అక్క కూడా చెప్పారు. మాకు వివిధ రతిభంగిమల్లో ఆసక్తి ఉన్నప్పటికీ అలా పాల్గొనకుండా కేవలం ఆమె క్రింద నేను పైన ఉండే రతిభంగిమలోనే పాల్గొంటున్నాము. ఎంత చేసినప్పటికీ ఇంతవరకు ఆమె నెల తప్పలేదు. మా ఆవిడకి వెంటనే గర్భం రావాలి. అందుకు మేమేం చేయాలో చెప్పండి అంటున్నారు. వీర్యం బయటికి రావడం అనేది ఒట్టి అపోహే అండి. వీర్యం ఎప్పుడు బయటికి రాదు. వీర్యం ఎంత ఉంటుందండి, 2.5 ఆ 3 ml ఉంటుంది, 3.5 ml ఉంటుంది. ఎంతంటే చిన్న చెంచాడంత పడుతుంది. వీర్యం పురుష యోనిలో పడ్డ తర్వాత అది జిడ్డుగా ఉంటుంది. అది విడిపోయి యోని మార్గం లోపల పొరల్లో అంటుకుపోతుంది. వీళ్ళందరూ వీర్యం అనుకుంటారు, వీర్యం కానే కదా. అసలు వీర్యం లోపడే యోని మార్గం లోపల పొరలకు అంటుకుపోయి ఉంటాయి. ఆ వీర్య కణాలు ట్రావెల్ టువర్డ్స్ సర్విక్స్, టువర్డ్స్ యూట్రస్ ట్రావెల్ చేస్తాయి. అవి బయటకు రాదు. బయటకు వచ్చేది కేవలం యోనిలో మామూలుగా స్రవించిన ద్రవాలు అంతే తప్ప ఇంకోటి కాదు. అంచేత వీరు పెగ్గించి రాలేదు అంటే ఆయన వీర్యంలో వీర్య కణాలు తక్కువైనా ఉండాలి, లేదా ఆ భార్యలో అన్నం విడుదల లేకుండా ఉండాలి. వాళ్ళ వీరికణాలు ఉన్నట్లయితే, వాళ్ళ అన్నం విడుదల ఉన్నట్లయితే ఏ రతిభంగైనా సరే తక్కువకొస్తుంది. అంతేగాని ఏది రతిభంగిలో పాల్గొకూడదు, ఒకటి ఆవిడ కింద ఆయన పైన ఉండాలి, ఇంతేది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఇష్టం రతిభంగిలో పాల్గొవచ్చు, కడుపు వచ్చేది వస్తుంది. డాక్టర్ గారు మరో ప్రశ్న ఈ విధంగా ఉంది. డాక్టర్ గారు, నా వయసు 48 సంవత్సరం నుండి ముట్లు లేవు. నాకు చికాకు, కోపం ఎక్కువయ్యాయి. చిన్న పనికే అలిసిపోతున్నాను. నిద్ర సరిగ్గా పట్టడం లేదు. ఇదివరకు మా వారితో శృంగారంలో చక్కగా పాల్గొనేదాన్ని. ఇప్పుడు శృంగారం అంటేనే చికాకు పుడుతోంది. దానివల్ల మా ఇద్దరి మధ్య గొడవలవుతున్నాయి. అసలు నాకేమైంది, ఎందుకిలా మారిపోయావు అంటున్నారు. నాకే తెలీదు, నాకేమైందంటారు అని అడుగుతున్నారు. అడుగు మెనోపాజ్ వచ్చింది. 39-40 సంవత్సరాలు వచ్చిన తర్వాత 40-40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే
వాళ్ళలో ఆ సెక్స్ హార్మోన్స్ ఈస్ట్రోజన్ తగ్గిపోయి మన మెన్సెస్ రావడం ఆగిపోతుంది. అంటే ఓవరీ ఫంక్షన్ పోతుంది, ఓవరీ ఎండిపోతుంది, దాంట్లో ఈస్ట్రోజన్ రాదు. ఇప్పటికి మెనోపాజ్ లక్షణాలు వచ్చాయి. మెనోపాజ్ లక్షణాలు ముఖ్యంగా ఏమంటాయి? చిరాకు, కోపం, విసుగు, దిగులు, డిప్రెషను, సెక్స్లో పాల్గొనాలి ఉండదు. ఎందుకంటే ఈస్ట్రోజన్ లేదు కనుక. ఇప్పుడు ఆవిడ ఎందుకు వాళ్ళ ఆయన ఏంటి ఇద్దరు చాలా బాగుండే ఇప్పుడు ఎలా ఉన్నాడు నీకేమైంది అని అంటున్నాడు. అంటే ఆయనకు అర్థం చేసుకోవాలి. కానీ ఈవిడ తెలుసుకోవాల్సిందంటే మెనోపాజ్ రావడం వల్ల ఇవన్నీ వచ్చాయి. డాక్టర్ దగ్గర చూపించుకుని హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ వాడినట్లయితే, లేదా ఒక సపోర్టివ్ థెరపీ ఇచ్చారనుకోండి, మామూలుగా యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చామనుకోండి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చారు కదా నార్మల్ అయిపోతుంది, ఏం ఉండదు. చాలా సింపుల్. కావాలంటే ఫైటో ఈస్ట్రోజన్ అంటాం. ఈ సోయాబీన్స్ ఇవన్నీ ఉన్నాయి, వీటన్నింటిలో ఈస్ట్రోజన్స్ ఉంటాయి. ఆ ఫైటో ఈస్ట్రోజన్ తీసుకుంటే ఆ డైట్ తీసుకుంటే నార్మల్ అయిపోతుంది. ఈ మెనోపాజ్ మధ్య చికిత్స పొందినట్లయితే షీ బికమ్ నార్మల్. ఎంతో కాలం ఉండదు, 6 నెలల నుంచి 2 సంవత్సరాలు ది బికమ్ టోటల్లీ నార్మల్. సుఖజీవనం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, నాకు హెర్పిస్ సింప్లెక్స్ ఉంది. ఈ వ్యాధి ఆమెకు కూడా సంక్రమించింది. ఆమె ఇప్పుడు గర్భవతి. డాక్టర్ పరీక్ష చేసి హెర్పిస్ సింప్లెక్స్ ఉందని, గర్భం విషయంలో కాంప్లికేషన్స్ రావచ్చని, కాన్పుకి ఖర్చవుతుందని చెప్పారు. హెర్పిస్ సింప్లెక్స్ అంత ప్రమాదకరమా? తల్లికి హాని కలుగుతుందా? పుట్టే బిడ్డకు కూడా ఈ వ్యాధి వస్తుందా? ఈ విషయంలో ముందు జాగ్రత్తలు ఏమన్నా తీసుకోవాల్సి ఉంటుందా? గర్భాన్ని కొనసాగించవచ్చా? అబార్షన్ చేయించాలా? మాలో చాలా భయాలున్నాయి. మీరే మా సందేహాలు తీర్చగలరని ఆశిస్తున్నాను. దీనికి సమాధానం ఇవ్వండి అంటున్నారు. హెర్పిస్ సింప్లెక్స్ ఏమాత్రం కూడా ప్రమాదకరమైనది కాదు. దాని గురించి భయపడవసరం లేదు. గర్భాన్ని శుభ్రంగా కొనసాగించవచ్చు, ఏమీ అవ్వదు, ఏ రకంగా నష్టం జరగదు, బిడ్డ చక్కగా పుడుతుంది. ఒకవేళ ఈ హెర్పిస్ సింప్లెక్స్ వ్యాధి ఆమె కాన్పేసే టైంలో యాక్టివ్గా ఉన్నట్లయితే అప్పుడు మాత్రం కావాలంటే సిజేరియన్ ఆపరేషన్ చేసి డెలివరీ చేస్తే ఏమీ అవ్వదు, ఆ బిడ్డకి ఏమవ్వదు. ఆ హెర్పిస్ సింప్లెక్స్ వ్యాధి వల్ల కలిగే నష్టం ఎప్పుడు యోని దగ్గర ఆ వెసికిల్స్ ఉన్నట్లయితే, ఆ వెసికిల్స్ కానిపోయిన కూడా రుద్దుకుంటే ఆ బేబీకి రావడానికి అవకాశం ఉంది. మేల్ చైల్డ్ అది ఫీమేల్ చైల్డ్ రావడం. తల్లికి ఏమవుతుందండి హెర్పిస్ సింప్లెక్స్ ఏమవుతుంది? ఏమవుదు. అయిపోయి కావాలంటే ఏ సెక్యులర్ మందులు వాడుకుంటే కోర్సుగా వాడుకుంటే పోతుంది. దీని గురించి ఎంత భయపడిపోతారో జనాలు. ఏమిటో అయిపోతూ ఉంటారు, ఏమవుతుంది. కొంతమందికి ఏమో హెర్పిస్ సింప్లెక్స్ ఎయిడ్స్ కింద మారుతూ ఉంటారు. ఎయిడ్స్ కింద ఏం మారదండి. హెర్పిస్ సింప్లెక్స్ ఏ మాత్రం ప్రమాదకరమైనది కాదు, నష్టం చేసేది కాదు, బిడ్డకి గర్భంలో ఏం అవ్వదు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, నా వయసు 52. ఇటీవల నేను 2వ వివాహం చేసుకున్నాను. నా భార్య వయసు 42. ఆవిడకి మొదటి వివాహమే. ఆమెకు పిల్లలు కావాలనుంది. ఈ వయసులో మాకు పిల్లలు పుడతారా? పుట్టిన ఆరోగ్యకర సంతానమే అవుతుందా? దీనికి సమాధానం చెప్పండి అంటున్నారు. చక్కగా పుడతారు. మగవాడికి 70 ఏళ్ళు వచ్చి 80 వచ్చిన వీరికణాలు మామూలుగానే ఉంటాయి. అతని వల్ల గర్భం వస్తుంది. 90 ఏళ్ళు వచ్చిన వాడికైనా సరే అతని వీర్యంతో పిల్లలు పుడతారు. ఆడవాళ్ళలోనే 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అన్నం విడుదల ఉండదు. అన్నం విడుదల లేక వాళ్ళకి పిల్లలు పుట్టడం అంటూ గర్భం దాచుకుంటూ ఉండదు. కొంతమందికి మాత్రం గర్భం అవుతుంది. కానీ 40 ఏళ్ళు దాటిన తర్వాత ఆడవాళ్ళలో గర్భం వచ్చినట్లయితే ఆ పుట్టే బిడ్డలో కొద్ది జెనెటిక్ డిఫెక్ట్స్, డౌన్ సిండ్రోమ్ లాంటిది రావడం ఉండడానికి అవకాశం ఉంది. అంచేత అంతే తప్ప ఇప్పుడు పిల్లలు కావాలంటే ఆ తప్పుడు శుభ్రంగా గర్భం తెచ్చుకోవచ్చు, ఏం లేదు, ప్రమాదం లేదు. ఒక్కడే 10 మందికి అరుదుగా ఆ పుట్టే బిడ్డకి ఒకవేళ ఈ స్త్రీకి 40 దాటిన తర్వాత కొంతమంది మాత్రం జెనెటిక్ డిఫెక్ట్స్ వస్తాయి. జెనెటిక్ డిఫెక్ట్స్ ఉండి దానివల్ల కొద్దిగా పుట్టే బిడ్డకు అవలక్షణాలు రావడానికి అవకాశం, కానీ ఇతరత ఏమీ నష్టం లేదు. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, నాకు ఇటీవలే పెళ్లయింది. ఇద్దరం బాగా చదువుకున్న వాళ్ళమే. అబ్బాయి బాగా అందంగా ఉండడంతో పెళ్లి చూపుల్లోనే మనసు పారేసుకుని పెళ్లికి ఓకే చేశాను. విచిత్రం ఏంటంటే మాకు పెళ్లై 6 నెలలు అయినప్పటికీ ఇద్దరి మధ్య శారీరక సంబంధం లేదు. హనీమూన్కి వెళ్తే అక్కడ ఆయన అతనికి మూడ్ వస్తుందేమోనని చూస్తే అదీ లేదు. అతని 2 స్నేహితులున్నారు. పక్కన నేనున్నప్పటికీ నన్ను పట్టించుకోకుండా వాళ్లతోనే సరదాలు, సరసమైన కబుర్లు ఉంటాయి. మా ఆయన అంత అందంగా ఉన్నప్పటికీ ఎందుకని నాతో శృంగారంలో పాల్గొనడం లేదు? నేను అందంగానే ఉంటాను, అయినా ఎందుకిలా జరుగుతుంది? దీనికి సలహా చెప్పండి అంటున్నారు.
బహుశా అతను గే అంటే హోమోసెక్సువల్ అనమాట. అతను పెళ్లి కాకముందే ఆ స్నేహితులతో అతనికి సంబంధం ఉంది. అది ఎప్పుడైతే హోమోసెక్షువల్స్ పెళ్లి చేసుకుంటారో వాళ్ళ అమ్మ నాన్న మాట కాదనలేక పెళ్లి చేసుకున్నాడు. కానీ మనసంతా బవ్వాడి మీదే ఉంటుంది. అంచేత అతను ఇవితో పట్టించుకోవట్లా, పెళ్లి మీద చేసుకున్నాడు అంతే. ఇవి ఎంత అందంగా ఉన్నా వాడికి మనసు కలగదు. ఒక కుర్రోడు బాగుంటే వాడి మీద మనసు కలుగుతుంది అతనికి. కుర్రోడు బాగుంటే అబ్బాయి కుర్రాడు బిడ్డ బాగున్నాడే అని మనసు పారేసుకుంటాడు మాట. అందుకు ఎట్లయినా సరే అతనితో ఎంజాయ్ చేయాలనుకుంటాడు. భార్య ఎంత అందం లెక్కరాదు. అందుకని ఈజ్ గే. గే అంటే హోమోసెక్షువల్ పర్సన్. అతనికి అలాంటి వాళ్ళకి మరి కొద్దిగా మార్చుకోవాలంటే వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకుని కొద్దిగా బిహేవియర్ మాడిఫికేషన్ చేస్తే మారవచ్చు. కొంతమంది మారరు. వాడు మారాలని సంకల్పం ఉంటే మాత్రం ఈ పని చేత ఆవిడ తప్పకుండా చేసినంటే అతను తీసుకెళ్ళి డాక్టర్ చూపించి డాక్టర్తో ఉన్న విషయం చెప్పి అక్కడ చేసేది ఏమైనా రావడానికి అవకాశం ఉంది. అతను నేను ఇలాగే ఉంటానంటే అలా ఇంకేం చేయలేము దానికి. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు లైంగికపరమైన సందేహాలు కానీ సంతానలేమి సమస్యలు కానీ ఏమన్నా ఉంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి bms@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా తెలియచేయచ్చు. మా చిరునామా సుఖజీవనం, ఈటీవీ లైవ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీ సమస్యను మాకు వాట్సాప్ ద్వారా కూడా పంపొచ్చు. మీ సమస్యను SUJ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమస్యను టైప్ చేసి 8008532087 అనే నంబర్కి వాట్సాప్ చేయండి. ఇది ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మరో ముఖ్యమైన అంశంతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.